జిహెచ్ఎంసీ కమిషనర్ రామకిషోర్ గారికి మిగతా వేదికపై ఉన్నటువంటి అధికారులకు ఈ యొక్క మన జిహెచ్ఎంసీలో తెలంగాణ ఏర్పడిన తర్వాత పెను మార్పులు తీసుకొచ్చి ఎస్ఆర్టీపీని తీసుకొచ్చి హైదరాబాద్ సౌకర్యం కల్పించడంలో 40 కోట్లతో ఈరోజు ఎస్ఆర్టీపీ ప్రాజెక్ట్ కింద 5వ ఫ్లైఓవర్లను ఈ యొక్క ప్రారంభించడం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సందర్భంగా గౌరవ శాసనసభ్యులు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి సుధీరెడ్డి గారిని ప్రసంగించాల్సిన కోరుతున్నారు. చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ఫ్లైఓవర్ ఉపయోగం. ఎందుకంటే ఫ్లైఓవర్ రావాలని చాలా ఫ్లైఓవర్ పూర్తయితే దాదాపు 30 రోజులు కావాల్సి వచ్చింది. తొందరగా ఓపెన్ చేయడానికి స్పందించి తొందరగా చేస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేరుగా పైకి రావాలని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. నగరంలో రోజు ట్రాఫిక్ అనేది బాగా పెరిగిపోతుంది. కావున తప్పనిసరిగా ట్రాఫిక్ ఈజీలు చేసేందుకు మాకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చర్యలో భాగంగా అనేక సెక్షన్లలో రేపు ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్ కానీ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ ఉందో గ్రహించి అక్కడ ట్రాఫిక్ ఈజీలు చేసేందుకు రాబోయే రోజులు ఈ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎల్బీ నగర్ ప్రాంతంలో
బైరాపురం దేశంలో కానివ్వండి, ఎల్బీనగర్ దేశంలో కానివ్వండి, లేకపోతే త్రిపుర దేశంలో కానివ్వండి, నాగం దేశంలో కానివ్వండి, ఈ అన్ని దేశాల్లో ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని నేను ఎక్కువ మాట్లాడకుండా కాబట్టి రాబోయే రోజుల్లో మన నగరాన్ని అందంగా సుందరంగా చేసుకుందాం. దానికి రాజకీయంగా అందరూ ఒక వేదికకి ఒక మాటకి రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి డెవలప్మెంట్ విషయంలో రాజకీయాలు లేకుండా కేవలం అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. హైదరాబాద్ నగరంలో ఎస్ఆర్డీపీ స్ట్రాటజిక్ డెవలప్మెంట్ స్పేస్ ముఖ్యమంత్రి గారు శ్రీనగరంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఇచ్చిన పర్యవేక్షణలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఫ్రీ సిటీ సిగ్నల్ ఫ్రీ ఇన్స్టేట్ చేయాలన్న దాంట్లో ఎల్బీనగర్ అతిపెద్ద ప్యాకేజ్ తో మరి కొనసాగడం. దాంట్లో ఈరోజు ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ కు మరి ఈరోజు మనం ముహూర్తం పెట్టుకోవడం జరిగిన విధంగా మరి వచ్చిన గౌరవ మంత్రులకు మరి ఇక్కడ ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, ఎంపీఎల్ గారికి, కార్పొరేటర్ చెప్తూ మరి దీనికి సంబంధించి ఎల్బీనగరే కాదు నగరంలో ఎస్ఆర్డీపీ దీనికి సంబంధించిన వర్కులు ఏమేమి నడుస్తున్న వాటిలో కొన్ని ఫ్రీగా 2 నిమిషాలు మా గౌరవ కమిషనర్ రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు మన ఎల్బీనగర్ ఇనాగ్రేషన్ సందర్భంగా మన సభాధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు మన మేయర్ బొద్దు రామ్మోహన్ గారు, అదే మాదిరిగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు మన హోంమంత్రి శాఖ మంత్రివర్యులు మన మహబూబ్ అలీ సార్ గారు, అదే మాదిరిగా మా ప్రధాన మంత్రివర్యులు మా శ్రీరంగ గారు, మాదిరిగా మా స్థానిక ఎమ్మెల్యే సునీల్ రెడ్డి గారు, అదే మాదిరిగా మా డిప్యూటీ మేయర్ బాబా ప్రజాపతి గారు, అదే మాదిరిగా మా కార్పొరేటర్లు, అదే మాదిరిగా మా ఎంపీ జానం కిషోర్ గారు, మిగతా అధికారులు, అధికారులు, కార్యకర్తలు, నమస్కారం. ఏది ఏమైనా ఎల్బీనగర్ అంటే నేను ఇంటి ఉన్నప్పుడు చాలా పెద్ద డెవలప్మెంట్ జరిగింది. లాస్ట్ 4.5 years లో గరీబ్ నియర్ లీజ్ లో ఇక్కడ ఎల్బీనగర్ డెవలప్ అయింది. 320 కోట్లతో ఇంత మంచి కనెక్షన్ కోసం దానికోసం 320 కోట్లతో పైప్ లైన్ కానీ 99% కూడా కంప్లీట్ అయిపోయింది. ఏప్రిల్ 1st నాడు ఏదైతే సీఎం కేసీఆర్ గారు శపథం చేసిందో 2019 ఏప్రిల్ ఇస్తారో ఆ శపథం ప్రకారం మొత్తం ఏది ఏమైనా 4 ఫ్లైఓవర్లు అండర్ పాస్ 448 కోట్లతో పెట్టే ఇంత పెద్ద ఎత్తున అన్ని కూడా ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ కానీ ఈరోజు ఇనాగ్రేషన్స్ అయిపోయినాయి. అన్ని కూడా పబ్లిక్ సేఫ్టీగా ఫ్రీగా అందరూ కూడా పోతున్నారని గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎల్బీనగర్ చౌరస్తా అనేది ట్రాఫిక్ పెద్ద సమస్య అయిపోయింది. ఎవరు కూడా పట్టించుకోలేదు. మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 4 సంవత్సరాల 4 ఫ్లైఓవర్లు అండర్ పాస్ అంతా కూడా చేయడం ఎల్బీనగర్లో పెద్ద ఎత్తున 16-17 కోట్లతోటి లాస్ట్ 4.5 years లో సీసీ రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీళ్ళు కానీ, ఫ్లైఓవర్స్ కానీ అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసిన ఘనత మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు, అదే మాదిరిగా మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు మన కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ఎల్బీనగర్ పట్టించుకొని చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేశారు. ఏది ఏమైనా మన తెలంగాణ చూస్తే భారతదేశంలోనే నంబర్ 1 తెలంగాణ రాష్ట్రంగా మన సీఎం కేసీఆర్ గారు దీన్ని అభివృద్ధి చేశారు. అదే మాదిరిగా మన హైదరాబాద్ అంటే భారత మన గ్రేటర్ హైదరాబాద్ ప్రథమ పౌరులు అభివృద్ధిలో భాగస్వామ్యం వహించినటువంటి మేయర్ బొద్దు రామ్మోహన్ గారికి, ఈనాటి ముఖ్య అతిథి గౌరవ హోంశాఖ మంత్రులు పెద్దలు
గౌరవ మంత్రివర్యులు గతంలో ఇదే నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఎనలేని సేవలు అందించినటువంటి పెద్దలు చామకూడ మల్లారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మిత్రులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ బాబా బషీర్ గారు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు దానకిషోర్ గారికి, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ గారు, షోరల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్లు విఠల్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, సంగీత ప్రశాంత్ గౌడ్ గారు, భవానీ గారు, చిన్నారాం విఠల్ రెడ్డి గారు, లక్ష్మీ ప్రసన్న గారు, అదేవిధంగా ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులకు, అదేవిధంగా సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి, మరి నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ శుభాభినందనలు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం మూలాన ఒక ఎల్బీ నగర్ ప్రాంతమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు, అదేవిధంగా హైదరాబాద్ ప్రజానికానికి కానీ, విజయవాడ ఎదేవాళ్ళకి కానీ మరి ఎంత రిలీఫ్ వస్తుందో మనందరికీ తెలుసు. గతంలో ఈ ప్రాంతంలో ఫంక్షన్స్ కానీ, పెళ్లిళ్ళు కానీ, ఇతరత్ర కార్యక్రమాలు ఏదైనా జరిగితే ఎప్పుడు చూసినా కానీ ట్రాఫిక్ రద్దీ. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఇస్తూ, మరి మున్సిపల్ శాఖ మంత్రిగా యువ నాయకుడైనటువంటి కేటీఆర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంటే ఓన్లీ ఎల్బీ నగర్, ఈ పక్కన బైరాములు కూడా కానివ్వండి, ఈ పక్కన పోతే నాగార్జున సాగర్, మరి ఆ ప్రాంతం కానివ్వండి, ఇక్కడ కామినేని కానివ్వండి, ఉప్పల్ ప్రాంతం కానీ, ఇక్కడ నుంచి దిల్సుఖ్ నగర్, నల్గొండ, చౌరస్తా, చెదరగట్ వరకు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు గుంటూరు, హైద్ నగర్, రామోజీ ఫిలిం సిటీ, మరి ఇవన్నిటికీ కూడా ఎంతో రిలీఫ్ వస్తున్నటువంటి ఉద్దేశంతో మన మున్సిపల్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో మీకు మాస్టర్ మైన్స్ కానివ్వండి, ఉప్పల్ ప్రాంతం కానివ్వండి, రామంతాపూర్, అప్పల్పేట కానివ్వండి, ఈ విధంగా ఒక ప్లానింగ్ ప్రకారం ఎస్ఆర్డిపి ఆధ్వర్యంలో ఫేజ్ 1 కింద కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకు పెద్ద రిలీఫ్ ఇవ్వాలి. మరి ట్రాఫిక్ ఇబ్బందుల మూలాన జరిగేటువంటి సమస్యలు నిరంతరం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రజలకు భారీ ఎత్తున రిలీఫ్ రావాలనేటువంటి సంకల్పంతో మరి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చైనా పర్వాలేదు, ప్రజలకు సేవలు అందించాలి, వాళ్ళ కనెక్టివిటీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మన మేయర్ గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని మరి తప్పకుండా గ్రేటర్లో వారి పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ కూడా చాలా కార్యక్రమాలు. ఈరోజు వైట్ ట్యాపింగ్ రోడ్లు కానివ్వండి, ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, మరి బ్రహ్మాండంగా అంటే ప్రజలు ఏవైతే ఆశిస్తుండ్రు, ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మరి తప్పకుండా ప్రజలకు ఏ ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ఇంకా చాలా కార్యక్రమాలు ఈ ప్రాంతంలోనే ఫ్లైఓవర్లతో పాటు అండర్ పాస్ నిర్మాణాలను కూడా
మనం ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకొని ఇక నిరంతరంగా ఎవరికి ఇబ్బందులు లేకుండా మనం చూసుకోవడం ఎలక్షన్ వరకు మరి డెవలప్మెంట్ వచ్చినప్పుడు ప్రజలు కానీ పార్టీలు కానీ అందరం కూడా సమానంగా కార్యక్రమాలను ముందు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే ప్రజల క్షేమం కోసం ప్రజల మంచి కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం అన్ని రంగాలలో ముందుకు వెళ్తుంది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ మాత్రమే టైం తీసుకొని మరి ఈరోజు చేయడం జరిగింది. మరి దీన్ని ఇంత తొందరగా కంప్లీషన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు చేస్తూ, మరి దీన్ని ఈ ఫ్లైఓవరే కాదు, నెక్స్ట్ మరి కామరేజ్ కానీ ఎల్బీనగర్ ఇంకోటి మరి బైరాంలో కూడా ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నాయి. మరి వచ్చే 6 months ఇక్కడ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ కామరేజ్ మరి మామూలు బైరాంలో కూడా ఇవన్నీ కూడా ఇంత కూడా సిద్ధంగా కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సరంలో ఇటు ఉప్పల్ నుంచి ఇటు బైరాంలో కూడా ఎయిర్పోర్ట్ పోయేది కానీ ఇటు విజయవాడ పోయేది కానీ ఎక్కడ కూడా సిగ్నల్కు ఆగకుండా మరి సిగ్నల్లెస్ మరి సిటీ జంక్షన్స్ గా మరి ఏరియా మొత్తం కూడా క్లియర్ చేయడానికి మరి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లకు మరి ఇక్కడ ఉన్న ఇంజనీర్లకు అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు. ఇదే స్పీడ్తో పూర్తి చేసి మరి ఈ ప్రాంతం నుంచి పోయిన ప్రయాణికులకు ఈ ప్రాంత ప్రాంత ప్రజలందరూ కూడా మరి వెసులుబాటు మరి కల్పిస్తున్నందుకు మరి ఇదే స్పీడ్తో ముందుకు పోవాలని చెప్పి వారిని అభినందిస్తూ మరి ఇప్పుడు గౌరవ పెద్దలు మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు మహమ్మద్ మహమూద్ అలీ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. సభాధ్యక్షులు గౌరవ మేయర్ గారు కొంత రామ్మోహన్ గారు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మన డైనమిక్ మినిస్టర్ తలాసాని యాదవ్ గారు, మా ఇంకొకటి చాలా యంగ్ మినిస్టర్ అంటే చాలా జోష్తో మాట్లాడుతాయంటే మల్లారెడ్డి గారు, మా డిప్యూటీ పశ్చిమతీ బాబా గారు, మా కమిషనర్ నారా కిషోర్ గారు, వినోద్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్, మా కార్పొరేటర్స్ అందరూ కార్పొరేటర్స్ కిషన్ గారు, శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు, వినోద్ గారు అందరూ ఉన్న వేదిక మీద ఉన్నారు. పెద్దలకు అందరి కార్పొరేటర్లకు మీడియా మిత్రులకు ఈ ప్రోగ్రాంలో వచ్చిన అందరికీ నా పేరు పేరుతో నమస్కారం, సలాం. ఇది ఎల్బీనగర్ బ్రిడ్జ్ అంటే చాలా ఓవర్ బ్రిడ్జ్ చాలా అవసరం ఉంది. తప్పకుండా తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆనబుల్ సీఎం గారు, మా డైనమిక్ మినిస్టర్ కేటీ రామారావు గారు చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక్కడికి హైదరాబాద్లో అంటే ఢిల్లీలో ఒక అవార్డు వచ్చింది మనకి గ్రేటర్ హైదరాబాద్కి. చాలా నీట్ అండ్ క్లీన్ అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఉంది. ఈ రోడ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది హైవే రోడ్ ఉంది, డైరెక్ట్గా విజయవాడ వెళ్తున్నారు. ఈ రోడ్లో ఈ బ్రిడ్జ్ లేకుంటే చాలా కష్టమవుతుంది. ఎవరి కోసం 42 కోట్లు ఖర్చు చేశారు. ఇది 5వ బ్రిడ్జ్ ఉంది. ఇక్కడికి చాలా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కట్టున్నారు. తప్పకుండా ఇది చాలా జిహెచ్ఎంసీ ద్వారా మా మేయర్ గారు కమిషనర్ గారు చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. డిప్యూటీ మేయర్ గారు చాలా జిహెచ్ఎంసీ ద్వారా హైదరాబాద్ సిటీ చాలా నీట్ అయింది. ట్రాఫిక్ కోసం చాలా ప్రాబ్లం చాలా అవుతుంది. డే బై డే ఎంత రోడ్ మార్నింగ్ అవర్స్ ఉంటే ఇది రోడ్ మొత్తం క్లియర్ అవుతుంది. ఇంకోటి ట్రాఫిక్ కంట్రోల్ చేసినాకి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. తప్పకుండా హైదరాబాద్లో అంటే డే బై డే ట్రాఫిక్ ఎక్కువ అవుతున్నారు. రోజు రెగ్యులర్లో అంటే ఆల్ ఇండియా అంతా యూపీ, బిహార్, రాజస్థాన్ అక్కడ ఇక్కడ వచ్చి సెటిల్ అవుతున్నారు చాలామంది. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ బాగా ఉంది, పీస్ బాగా ఉంది, ట్రాఫిక్ డే బై డే ఎక్కువ అవుతున్నారు. ఈ ట్రాఫిక్ కోసం చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక్కడ మొత్తం 488 కోట్ల ప్లాన్ ఉంది. ఈ 42 కోట్లు ఇది ఓఎన్జీ కట్టారు. ఇంకో ఫ్యూచర్లో ఎక్కడెక్కడ కావాలి 4 బ్రిడ్జెస్ 100% ఒకటి మలక్పేట దగ్గరవి ప్లాన్ పెడుతున్నారు.
శాంక్షన్ అయింది. అది కట్టిన తర్వాత చాలా కమిషనర్ గారు మేయర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ దగ్గర రైల్వే బ్రిడ్జ్ దగ్గర చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ ప్లాన్ ఉంది ఓవర్ బ్రిడ్జ్ కి, తొందరగా కడితే బాగా అవుతుంది. దాని ద్వారా చాలా అందరి ఎల్బీ నగర్లో ఉన్నారు, కాన్స్టిట్యూన్సీలో చాలా మంది వచ్చారు. అందరికీ పేరు పేరుతో ఈ శుభాకాంక్షలు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ ద్వారా చాలా బాగా పనిచేస్తున్నారు. జిహెచ్ఎంసీ ద్వారా చాలా మంచి స్కీమ్ వెల్ఫేర్ స్కీమ్ చేస్తున్నారు. అన్నదాతలు అంటే అట్లా ఉన్నారు. మా ఆనబుల్ సీఎం గారు అట్లా 5 రూపీస్ మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా అంటే హైదరాబాద్ సిటీలో 40,000 మందికి ఎక్కువ మందికి లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు 5 రూపాయలకి. సీఎం గారు తెలంగాణ వచ్చే ముందు ఒక మాట చెప్పారు, తెలంగాణ వచ్చిన తర్వాత అందరి హ్యాపీ ఉన్నాయని పనిచేస్తా అంటే ఇప్పుడు చాలా హ్యాపీ ఉన్నారు అందరికీ. నా ద్వారా అందరికీ పేరు పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నారు. మా మాట మినిస్టర్ మా కేటీఆర్ గారు చాలా బాగా హైదరాబాద్లో అంటే బాగా ప్లాన్ చేశారు. చాలా యాక్టివ్ లీడర్ ఉన్నారు. చాలా యాక్టివ్ ప్లాన్ చేసి ఈ హైదరాబాద్లో అంటే ఎక్కడెక్కడ బ్రిడ్జ్ చేయాలి, ఎక్కడెక్కడ ట్రాఫిక్లో అంటే ఎక్కడ సాల్వ్ చేయాలి ఇనిషియేట్ తీసుకోపోయినా ఆయనకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వచ్చిన అవకాశానికి అందరికీ పేరు పేరుతో థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. ఎన్నో రోజులకు ఎల్బీనగర్ వాసులకు చాలా కష్టాలు తీరినాయి. ఈడ ఒక పెళ్లి కానీ ఇంకో వేరే కార్యక్రమాలు ఏదైనా గంటల తరబడి ఈ ట్రాఫిక్ సమస్యలు ఉండి ఒక సగం దినం వరకు ట్రాఫిక్లోనే సగం దినంలో గడిగేది. అట్లాంటిది ఫ్లైఓవర్ పడి మాకు చాలా హెల్ప్ఫుల్గా అయింది. ఎంతో అభివృద్ధి చెందిన ఎల్బీనగర్కి ఇది ఒక ఫ్లైఓవర్, ఇంకా 3-4 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. అవి కూడా ఫ్లైఓవర్స్ ఓపెన్ కావాలని మా మనవి. నమస్కారం అనాలా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఫ్లైఓవరు మన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మన అన్నలు అందరూ కలిపి దీన్ని నిర్మించారు. ఇది చాలా ఉపయోగకరము. ఎందుకంటే విజయవాడ పోవాలన్నా లేదా ఖమ్మం పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కూడా ఈజీగా పోవచ్చు. అంతకుముందే సిగ్నల్ 1 గంట 1/2 అవర్ ఉండేవాళ్ళము. ఇప్పుడు అలా లేకుండా ఫ్రీగా వెళ్తుంది. చాలా ఆనందం. జై తెలంగాణ.